హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అనేది పూర్తి చేశారా, అయితే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గా మనకి గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి అకౌంటెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. లక్కీలీ ఈ పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. అలాగే ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60,000 నుంచి 75,000 మధ్యలో శాలరీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పని వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్లీ తెలుసుకోవడం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీరు చేయాల్సినటువంటి ఇంకొక పని, ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడం, అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా రిలీజ్ అయింది. ఈఎంఆర్ఎస్ అంటే మనకి ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో చేశారు, మళ్ళీ వీడియోస్ ఏంటి అనే ఒక చిన్న డౌట్ మీకు రావచ్చు. ఏదైతే నేను ఈ ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ గురించి వీడియో అయితే చేశానో అక్కడ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ చాలామంది స్కూల్కి సంబంధించినటువంటి పోస్టులు అనగానే టీచింగ్ కేటగిరీ పోస్టులు అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించినటువంటి చాలా పోస్టులు ఉన్నాయి. సో అందులో భాగంగానే హాస్టల్ వాటికి సంబంధించిన ఒక పోస్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ జాబ్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూస్తుండకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఇప్పుడు మనం నాన్ టీచింగ్ కేటగిరీలో ఉన్నటువంటి అకౌంటెంట్ పోస్ట్ వివరాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ 19th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగాయి. అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి నెక్స్ట్ మంత్ 23 అంటే అక్టోబర్ 23 లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసే క్యాండిడేట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ అయి ఉన్నట్లయితే 500 రూపీస్ అంటే 500 రూపాయలు పే చేస్తే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. లేదు అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అయితే మీరు 1,500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే. అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి 61 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 61 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నేను చూడండి అండర్లైన్ కూడా చేస్తున్నాను, మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. అయితే 61 పోస్టులు ఉన్నాయి కదా, వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. అకౌంటెంట్ పోస్ట్కి సంబంధించి ఉన్నటువంటి 61 పోస్టులని మనకి ఇక్కడ కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. నేను అండర్లైన్ చేశాను, మీరు చూడొచ్చు. ఈ డీటెయిల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనొచ్చు. ఈ డీటెయిల్స్ ఏవి కూడా మీకు నేను ఇప్పుడు అప్డేట్ అయితే చేయను, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటే మీకు టైం టేకింగ్ ప్రాసెస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ అకౌంటెంట్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ వయసు అనేది 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పారు. ఈ మ్యాక్సిమం 30 సంవత్సరాలు అనేది ఏదైతే ఏజ్ లిమిట్ ఇచ్చారో అది ఓన్లీ మనకి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీలో అప్లై చేసే క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, మనకి బ్యాచులర్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎగ్జాక్ట్లీ పాయింట్ నుంచి అవుతే బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు. అంటే మీరు బ్యాచులర్ డిగ్రీ ఏదైతే ఉంటుందో, అంటే మీరు చేసినటువంటి డిగ్రీ ఏదైతే ఉంటుందో అది కామర్స్ బ్యాక్డ్రాప్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఎందుకంటే ఇవి అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి. ఒకసారి మనం శాలరీ విషయాలు చూసుకున్నట్లయితే ఈ అకౌంటెంట్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 6 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 60,000 అయితే ఉంటుంది. మనం ఏదైతే జాబ్ లొకేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని, సో ఒకవేళ మనం ఏదైనా మేజర్ సిటీలో జాబ్ లొకేషన్ ఉన్నట్లయితే మనకి 75,000, 80,000 రూపీస్ వరకు కూడా అలవెన్సెస్ని బేస్ చేసుకుని శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతాయి. రఫ్లీ చూసుకోవాలంటే 70+ శాలరీ అనేది ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. చాలామంది సెలక్షన్ ప్రాసెస్ వివరాల గురించి అడుగుతున్నారు ఈ పోస్టులకు సంబంధించి. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాలని చెక్ చేయబోతున్నాం. ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది 2 స్టేజెస్లో ఉంటుంది. Tier 1 ఎగ్జామ్ అండ్ Tier 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. Tier 1 ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ నేచర్, Tier 2లో ఏవైతే మీకు వస్తాయో మార్క్స్, ఆ మార్క్స్ని బేస్ చేసుకుని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించిన నెగిటివ్ మార్కింగ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు Tier 1 ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. Tier 1 ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇది OMR బేస్డ్ ఎగ్జాము, అంటే మనకి ఆఫ్లైన్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని మెన్షన్ చేయడంతో పాటు
100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే 5 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 10. పార్ట్ 2లో రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 20. పార్ట్ 3లో నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఉంటుంది, దానికి సంబంధించి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 4లో క్వాంటిటీ యాప్ట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 5లో లాంగ్వేజ్ కాంపిటెంటీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 20 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇదైతే మనకి టైర్ 1 ఎగ్జామ్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరైతే మెరిట్ వైజ్ వస్తారో వాళ్ళని 1:10 రేషియోలో, అంటే ఒక పోస్ట్కి 10 మంది అభ్యర్థులను చెప్పిన మనకి 61 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 610 మందిని షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2 ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది. ఈ టైర్ 2 ఎగ్జామ్ మీద ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి మార్క్స్కి ఏం చేస్తారో వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వివరాలను చూడండి. ఈ టైర్ 2 ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 55 క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 100 మార్క్స్ ఉంటాయి. టైం చూసుకుంటే 3 అవర్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇందులో మనకి టైర్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ చేస్తుంది. డిస్క్రిప్టివ్ టైప్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ని క్యారీ అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మనకి టైర్ 2లో చూసుకున్నట్లయితే ఉండేటటువంటి సిలబస్ చూసుకుంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఇన్ అప్లోడెడ్ ది వెబ్సైట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ని బేస్ చేసుకున్నటువంటి సిలబస్ని బేస్ మీద ఈ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తాం, ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇవైతే మనకి ఓవరాల్లీ రీసెంట్లీ ఈఎంఆర్ఎస్ నుంచి, అంటే ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి అకౌంటెంట్ పోస్ట్ వివరాలు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్లీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.